సాగరకన్య అనే పదం వినగానే బొడ్డుకు కింద భాగాన ఒక చేపలాంటి ఆకారంతో బొడ్డుకి పై భాగాన ఒక సూపర్ హాట్ అమ్మాయి మన కళ్ళ ముందు ఫ్లాష్ అవుతుంది. రామాయణంలో రావణుడు సీతను ఎత్తుకెళ్లిపోయిన తర్వాత హనుమంతుడు లంకకు ఒక వారధిని నిర్మించడం స్టార్ట్ చేశాడు. ఈ వానర సైన్యం అంతా ఫౌండేషన్ కోసం సముద్రంలో రాళ్లను వేస్తుంటే మరుసటి రోజు ఉదయానికి ఆ రాళ్లన్నీ మాయమైపోతున్నాయి. అసలు ఏమవుతుందో తెలుసుకుందామని హనుమంతుడు సముద్రంలో దూకాడు. అక్కడ సముద్రం అడుగు భాగాన ఒక సాగర కన్యల సమూహం కనిపించింది. వాటిలో ఒక సాగర కన్యతో హనుమంతుడు ప్రేమలో పడ్డాడు. ఆ సాగర కన్య పేరే సువర్ణమచ్చ. హిందూయిజంలో కనిపించిన మొట్టమొదటి సాగర కన్య సువర్ణమచ్చనే. ఎందుకని నువ్వు నా పనికి అడ్డొస్తున్నావు అని హనుమంతుడు అడిగితే, నేను రావణాసురుడి కూతురిని, నిన్ను వారధి కట్టనీయకుండా చేయమని మా నాన్న నాకు ఆదేశం ఇచ్చాడు అని చెప్పింది. తరువాత తనే హనుమంతుడికి సాయం చేసింది. ఇదంతా థాయిలాండ్ అండ్ కాంబోడియా దేశాలకు చెందిన రామాయణ వెర్షన్. మన ఇండియన్ వెర్షన్ కాదులేండి. మనకి కాంట్రవర్సీస్ వద్దు. ఒక్కసారి వికీపీడియాలో సువర్ణమచ్చ అని టైప్ చేయండి, మీకు కంప్లీట్ స్టోరీ వస్తుంది. ఇప్పటికీ థాయిలాండ్ లో సువర్ణమచ్చ ఫోటోని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుందని వాళ్ళ నమ్మకం. హిందూయిజంలో మొట్టమొదటి సాగర కన్య సువర్ణమచ్చ అయితే ప్రపంచానికి తెలిసిన మొట్టమొదటి సాగర కన్య సిరియా దేశంలో ఉంది. 1000 BCలో అట్రాగెటిస్ అనే ఒక దేవత ఉండేది. ఈవిడ ఒక గొర్రెల కాపరిని ప్రేమించింది. కానీ అనుకోకుండా యాక్సిడెంటల్ గా ఈమె వలనే తన ప్రేమించిన వ్యక్తి చనిపోయాడు. ఈ బాధను తట్టుకోలేక ఆవిడ సముద్రంలోకి దూకి చేపలా మారాలనుకుంది. కానీ ఆవిడ దేవత కాబట్టి మరణం ఉండదు కాబట్టి సగభాగం మాత్రమే చేపలా మారింది. ఆమె ప్రపంచపు మొట్టమొదటి సాగర కన్య. ఇవే కాకుండా రీసెంట్ గా ఒక గుహలో 30,000 సంవత్సరాలకు ముందు గీసిన సాగర కన్యల బొమ్మలు బయటపడ్డాయి. ఖండాలతో సంబంధం లేకుండా అన్ని దేశాల చరిత్రలో సాగర కన్యలు కనిపిస్తూనే ఉన్నాయి. అసలు సాగర కన్యలు ఉన్నాయా లేవా? ఒకవేళ లేకపోతే ఇంటర్నెట్ లో కనిపించే సాగర కన్యల వీడియో సంగతి ఏంటి? మరి ఉంటే అవి మనకెందుకని కనిపించట్లేదు అనే మిస్టరీని ఈ రోజు ఎక్స్పోజ్ చేయబోతున్నాను. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ విక్రమాదిత్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మన ప్రపంచాన్ని ఎక్స్ప్లోర్ చేసిన కొలంబస్ 1493వ సంవత్సరంలో కరేబియన్ సీలో ప్రయాణిస్తున్నప్పుడు ఆయనకి 3 సాగర కన్యలు కనిపించారట. ఆయన ఏమన్నారంటే, నాకు 3 సాగర కన్యలు కనిపించారు, కానీ వారు మనం ఊహించుకునేంత అందంగా లేరు. వాళ్ళ మొహాలు మాత్రం మనుషుల మొహాల్లానే ఉన్నాయి అని అన్నారు. కానీ ఆయనే నాకు కనిపించిన చాలా విషయాలు నిజం కాదు, నా కళ్ళు నన్ను మోసం చేశాయి అని ఆయన చివరి రోజుల్లో చెప్పారు. మరి ఆయనకి కనిపించిన సాగర కన్యల విషయం ఏంటి? దీనినే కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. దెయ్యాలు నిజంగా ఉన్నాయా అనే వీడియోలో కన్ఫర్మేషన్ బయాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. ఇంటర్నెట్ లో ఒక వ్యక్తి సాగర కన్య అస్థిపంజరం పక్కన కూర్చున్న ఇమేజ్ మీరు చాలా సార్లు చూసే ఉంటారు. అది ఒక ఫోటో కాంటెస్ట్ కోసం ఎడిట్ చేసిన ఇమేజ్ అని తర్వాత తేలింది. నోవా శాస్త్రవేత్తలు సముద్రానికి 3000 అడుగుల లోతున ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఆ సబ్మెరీన్ యొక్క అద్దం పైన చెయ్యి వేసి తన మొహం చూపించి వెళ్ళిపోతాడు. కానీ తరువాత ఆ వీడియోలో కనిపించిన నోవా సైంటిస్ట్ కెనడాకు చెందిన ఒక యాక్టర్ గా గుర్తించారు. సో దట్ వీడియో ఈస్ ఫేక్. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మంచి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్ లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. 2012లో ఎనిమల్ ప్లానెట్ వారు మెర్మైడ్ ఏ న్యూ ఎవిడెన్స్ అనే ఒక ప్రోగ్రామ్ ని రిలీజ్ చేశారు. అప్పట్లో ప్రపంచంలో ఒకేసారి ఆ వీడియోని 36 లక్షల మంది చూశారు. అది ఒక రికార్డ్. కానీ ఆ వీడియో చివరిలో
ఇది కేవలం థియరీని బేస్ చేసుకొని క్రియేట్ చేసిన స్టోరీ మాత్రమే అని ఒక డిస్క్లైమర్ ఇచ్చారు. సో ఆ వీడియోలో చూపించిన మెర్మైడ్ డెడ్ బాడీ కూడా ఫేక్. ప్రతి 1,00,000 మంది పిల్లల్లో ఒకరు సిరినోమిలియా అనే డిజార్డర్ తో పుడతారు. దీనినే మెర్మైడ్ సిండ్రోమ్ అంటారు. ఇలా పుట్టిన వాళ్ళకి 2 కాళ్ళు ఫ్యూజ్ అయిపోయి ఒక మెర్మైడ్ లా పుడతారు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ పిల్లలు 2-3 రోజుల కన్నా ఎక్కువ కాలం బ్రతకరు. సో ఈ పిల్లలు కూడా మెర్మైడ్స్ కాదు. ఇంటర్నెట్ లో మెర్మైడ్ డెడ్ బాడీస్ కనిపించాయని వైరల్ అయిన వీడియోస్ అన్ని కూడా ఏవో షాప్ బయట పెట్టే డిస్ప్లే డాల్సో లేక మూవీస్ కోసం యూజ్ చేసిన ప్రాపర్టీస్ అని తేలాయి. ఇప్పటి వరకు అఫీషియల్ గా ఒక్క మెర్మైడ్ డెడ్ బాడీ కూడా దొరకలేదు. అంటే ప్లాస్టిక్ కాకుండా ఎముకలు మాంసంతో ఉన్న డెడ్ బాడీ దొరకలేదు. దీనిని బట్టి ఖచ్చితంగా మెర్మైడ్స్ లేవు అని మనం చెప్పలేం. ఎందుకంటే మనకు కనిపించినంత మాత్రాన లేనట్టు కాదు కదా. అక్వాటిక్ ఏప్ థియరీ అనే ఒక థియరీ ఉంది. దీని ప్రకారం మనం మెర్మైడ్స్ నుంచే ఎవాల్వ్ అయ్యాము అని అంటున్నారు. మీకు తెలుసా, సంవత్సరంలోపు పిల్లల్ని నీళ్ళలో ముంచితే వాళ్ళు నీళ్లను మింగకుండా వాళ్ళ శ్వాసని అదుపు చేసుకోగలుగుతారు. మరి ఈ ఫీచర్ పసిపిల్లలకి ఎక్కడి నుంచి వచ్చింది? భూమి పైన 2 కాళ్ళతో నడిచే జీవి ఒక్క మనిషి మాత్రమే. కానీ చింపాంజీస్ అండ్ ఏప్స్ నీళ్ళలో నడిచేటప్పుడు ఖచ్చితంగా 2 కాళ్ళతోనే నడుస్తాయి. మనుషుల ఒంటి పైన వెంట్రుకలు లేకపోవడం, మనకి పెద్ద బ్రెయిన్ ఉండడం, మన చర్మానికి కింద సబ్కుటేనియస్ ఫ్యాట్ ఉండడం లాంటి లక్షణాలు మనం మెరైన్ మ్యామల్స్ కి ఐడెంటికల్ గా అనిపిస్తాం. ఈ థియరీ ప్రకారం 65 సంవత్సరాలకు ముందు మన భూమి ఖండాలుగా విడిపోయినప్పుడు ఎక్కువ ఆహారం సముద్రంలోనే దొరికేది. అప్పటికే ఎవాల్వ్ అయిన కొన్ని గ్రూప్ ఆఫ్ ఏప్స్ ఆహారం కోసం ఎక్కువగా సముద్రంలోకి వెళ్ళడం వల్ల అక్కడి మెరైన్ ఫీచర్స్ ని అడాప్ట్ చేసుకొని సముద్ర జీవులుగా మారాయి. అంటే సాగర కన్య లేక సాగర పురుషుల్లా మారాయన్నమాట. తరువాత అవే భూమిపైకి 2 కాళ్ళతో నడిచే మనుషుల్లాగా ఎవాల్వ్ అయ్యాయి అన్నది ఈ థియరీ యొక్క సారాంశం. 150 సంవత్సరాలకు ముందు పోలార్ బీర్స్ అనేవి ఉండేవే కాదు. ఒక జాతి బ్లాక్ బీర్స్ ఆహారం కోసం సముద్రంలోనికి ఎక్కువగా వెళ్లడం వల్ల అక్కడ మెరైన్ ఫీచర్స్ అడాప్ట్ చేసుకొని పోలార్ బీర్స్ గా మారాయి. 150 సంవత్సరాల్లోనే ఇంత ఎవల్యూషన్ జరిగినప్పుడు భూమి పుట్టిన ఇన్ని కోట్ల సంవత్సరాలలో ఎన్ని ఎవల్యూషన్స్ అయినా జరుగుండొచ్చు కదా. మన భూమి పైన 30% మాత్రమే నేల ఉంటుంది. మిగిలిన 70% నీరే ఉంటుంది. మన మహాసముద్రాలలో కేవలం 10% మాత్రమే మనకు తెలుసు. మిగిలిన 90% మనకేమీ తెలియదు. మనం ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలానే ఉంది. కేవలం సముద్రంలో ఉన్న బంగారాన్నంతా మనం బయటకు తీయగలిగితే ఈ భూమి పైన ఉన్న ప్రతి మనిషికి 4 కేజీల బంగారం వచ్చట. అంత బంగారం సముద్రంలో ఉంది. గడిచిన 15 సంవత్సరాల నుంచి ప్రతి వారం సముద్రంలో 3 కొత్త జీవులు మనకు కనిపిస్తున్నాయి. కొత్త జీవులంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనుకుంటున్నారేమో. ఈ భూమి పైన అతిపెద్ద జీవులైన తిమింగలాలు కూడా 4 కొత్త స్పీసీస్ మనకు కనిపించాయి. అంత పెద్ద తిమింగలాలు ఉన్నాయనే మనకి ఇప్పటి వరకు తెలియలేదు. మరి మన సైజులో ఉండే సాగరికనీయులు కనిపించలేదనడంలో ఆశ్చర్యం ఏముంది? ఇంకా దాదాపు మనకు తెలియని 5 లక్షల కొత్త జాతులు సముద్రంలో ఉన్నాయట. మన పురాణాల్లో చాలా చోట్ల సముద్రానికి అడుగు భాగాన నగరాలు ఉండేవని, వాటిలో సాగరికన్యలు ఉండేవారని ఉంది. మేబీ వాళ్ళకి మనకు కనిపించడం ఇష్టం లేకనో, లేక మనం వాళ్ళుండే ప్రదేశాన్ని చేరుకోలేకనో ఇంకా సాగరికన్యలు మనకి కనిపించకపోవచ్చు. ఈ వీడియోకి కన్క్లూజన్ ఏంటంటే, ఇప్పటి వరకు ఇంటర్నెట్ లో కనిపించిన అన్ని సాగరికన్యల వీడియోస్ ఫేక్. ఇంకా మనకు తెలియని సముద్రం 90% ఉంది కాబట్టి అందులో సాగరికన్యలు ఉండొచ్చేమో అనే ఆశ. భవిష్యత్తులో ఎప్పుడైనా నిజమైన సాగరికన్య కనిపించింది అని తెలిసినప్పుడు నేనే మీకు మరో వీడియో ద్వారా ఇన్ఫార్మ్ చేస్తాను. ఫ్రెండ్స్, నా నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం మరణించిన తర్వాత ఏమవుతాము అనే విషయం పైన ఒక వీడియో రిలీజ్ చేస్తాను. ఆ ఎపిసోడ్ మీరు మిస్ కాకూడదనుకుంటే మీరు ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి. మీరు పంపే ప్రతి కామెంట్ ని నేను చదువుతాను. కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో మీ ఒపీనియన్స్ అండ్ రిక్వెస్ట్స్ ఫీల్ ఫ్రీ టు కామెంట్ బిలో. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.